నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగవేరు. థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్స్ మన ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి కాస్టింగ్ కాల్ ఫ్రెష్ టాలెంటెడ్ వాంటెడ్ మేల్ అండ్ ఫీమేల్ మస్ట్ బీ ఫ్రమ్ హైదరాబాద్. బేసిక్ యాక్టింగ్ స్కిల్స్ రిక్వైర్డ్. ఇఫ్ యూ ఆర్ ఎంథ్యూసిస్టిక్ అండ్ రెడీ టు టేక్ యువర్ ఫస్ట్ స్టెప్ ఇన్ టు ద వరల్డ్ ఆఫ్ యాక్టింగ్ వుడ్ లవ్ టు హియర్ ఫ్రమ్ యూ అని ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అండ్ మెయిల్ ఐడి ఇచ్చారండి. అది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రశ్నలే కాకుండా మన సబ్స్క్రైబర్ చేసిన యాశాలకు కూడా మనం కొన్ని సమాధానాలు చెప్దాం అనేది డిసైడ్ చేసుకున్నామండి. ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటి అంటే వన్ ఆఫ్ అవర్ ఫాలోవర్ డైరెక్టర్ మాస్ పక్కా ఈ మూవీ దొబ్బినట్టే అని ఏమంటారు హీరో నాని ప్యారడైజ్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో శ్రీకాంత్ ఓదెలా గారు, ఆయన ప్రొడ్యూస్ చేస్తూ నిర్మిస్తున్న సినిమాకి నటీనటులు కావాలను అని పెడితే ఈ పవన్ పీకే అంటే ఎవరో ఈయన డైరెక్టర్ మాస్ పక్కా ఈ మూవీ దొబ్బినట్టే అని కమెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు పవన్ నీకేమంటారంటే ఇప్పుడు నీకు ఈ కథ తెలుసా? పోనీ ఈ సినిమా షూట్ ఎక్కడ జరుగుతుందో తెలుసా? పోనీ ఈ సినిమాకి సంబంధించిన ఎవరెవరు ఆర్టిస్టులు పనిచేస్తున్నారో తెలుసా? పోనీ ఈ సినిమా డైరెక్టర్ ఎక్స్పీరియన్స్ ఏంటో తెలుసా? ఇప్పుడు ఆ పర్టికులర్ శ్రీకాంత్ ఓదెలా ఎవరైతే డైరెక్టర్ ఉన్నారో ఆయన డైరెక్టర్గా కన్నా కూడా నేను ప్రొడ్యూస్ చేయాలి అంటే ఈ కథ కంపల్సరీ జనాల్లోకి వెళ్ళాలి అని ఆయన డబ్బులు పెట్టి ఆయన సినిమా తీస్తున్నాడు అంటే అర్థం ఏంటి? ఆ కథ ఆయనకి ఎంత నచ్చితే, ఆయనకి ఎంత హాంటింగ్ చేస్తే ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసి సుకుమార్ గారి దగ్గర ఆ తర్వాత డైరెక్టర్ అయ్యి ఇప్పుడు నానితోటే మళ్ళీ సెకండ్ మూవీ చేస్తూ అతని దగ్గర ఉన్న ఆ రూపాయి 2 రూపాయలని జాగ్రత్తగా అతను దాచుకోకుండా సినిమాకే పెట్టుబడి పెడుతూ సినిమా తీస్తున్నాడు అంటే అర్థం ఏంటి? ఆ కథ ఆయనకి ఎంత నచ్చి ఉంటుంది. అలాంటి కథని నువ్వు ఈ పక్కా ఈ మూవీ దొబ్బినట్టే అంటున్నావు అంటే నీ ఇమ్మెచ్యూరిటీ కావచ్చు, నీ నెగిటివ్ వైబ్రేషన్ కావచ్చు, నిన్ను ఎంత కిల్ చేస్తుంది అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. నేనేం చెప్తాను అంటే నువ్వు నిజంగా అంత జడ్జి చేయగలిగే ఒక తోపు తురుంకానువైతే నువ్వు ఒక సినిమా చేయి, ఒక 10 కోట్లు 20 కోట్లు 50 కోట్లు పెట్టి ఎవరిని ప్రొడ్యూసర్ని అడగకు, నువ్వే ప్రొడ్యూస్ చేయి. అదేంటన్నా నా దగ్గర పైసలు లేవు, ప్రొడ్యూసర్లు వాళ్ళు కదా అంటే వాళ్ళు ఎందుకు పెడతారా? ఎందుకంటే నువ్వు పొద్దున్న లేస్తే నెగిటివ్ మాట్లాడుతూ ఉంటావు కదా, దరిద్రం 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 అంటే నాకు పర్సనల్గా నేను ఫీల్ అయ్యేది ఏంటి అంటే ఎవడైతే ఎక్కువ దరిద్రం గురించి మాట్లాడుతుంటాడో వాడు దరిద్రాన్ని అంటి పెట్టుకొని తిరుగుతుంటాడు అనేది. ఇప్పుడు నేను దరిద్రం గురించి ఎక్కువ మాట్లాడుతున్నా అనుకోండి, వీడు నన్ను వదిలిపెట్టి బ్రతకలేకపోతున్నాడేమో, వీడిని అంటి పెట్టుకొని తిరగాలేమో అని దరిద్రం ఎప్పుడు నేను అంటి పెట్టుకునే తిరుగుతుంది. ఇప్పుడు నువ్వు పొద్దున్న లేస్తే వాడిని ముందు ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ తర్వాత నెగిటివిటీ అనేది